ప్రభుత్వం అక్కడ బిల్ పాస్ కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మీరు దానికి కట్టుబడి ఉన్నారా? ఏంటి మరి బీసీల యొక్క మద్దతు ఏ విధంగా ఉండబోతుంది? నువ్వు కాంగ్రెస్, ఎందుకంటే మీరు కూడా బీసీ కదా. కాంగ్రెస్ పార్టీ మేము అధికారం రాకముందే కామారెడ్డి డిక్లరేషన్ లో చాలా స్పష్టంగా ప్రకటించాం, మేమే ప్రకటించాం. ఏమని అంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో బీసీలు నిండా ముంచారు. ఎట్లా నిండా ముంచారంటే సమైక్య రాష్ట్రంలో బీసీలో 34% రిజర్వేషన్ ఉంటే దాన్ని 24% కుదించి సర్పంచ్ ఎలక్షన్ లో 24% అంటే 11% నష్టం చేసింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో దాదాపు 19%. అంటే దాదాపు ఇంకొక 2% పోయినట్టు 13% నష్టం జరిగింది. మున్సిపల్ ఎలక్షన్ లో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువగా ఉన్నప్పుడు 50% కూడా ఇచ్చే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం, కానీ ఇవ్వలేదు. అదే కాకుండా ఇక్కడేముంది, ఏదైతే ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి కొన్ని, అంటే అక్కడ ఓన్లీ ట్రైబల్స్ ఉంటారు, అవి కూడా కౌంట్ చేసి బీసీ రిజర్వేషన్ లెక్కించే ప్రయత్నం వాళ్ళు చేశారు. వాళ్ళు సపరేట్గా వీళ్ళ సపరేట్గా చేసి ఉంటే బీసీలకు చాలా మేలు జరిగింది, అది చేయలేదు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా, మేము 42% లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇస్తాం అని చెప్పేసి మాట ఇచ్చి మాట నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా అవసరం ఎలక్షన్ లేట్ అయినా పర్వాలేదు కానీ మనం మాట నిలుపుకోవాలి, బీసీకి ఇచ్చిన మా ప్రతి హామీ నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వం భావించి ఇక్కడ కులగాన చేయాలి, బీసీ రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసినాం. వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో డెడికేషన్ కమిషన్, ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 103,000 మంది ఎమ్యులేటర్లను పెట్టి 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 60 రోజుల పాటు చేసినటువంటి సర్వే, ఒక కుటుంబం ఒక పార్టీ ఒక వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ తప్ప అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం బదనా చేసే ప్రయత్నం వారు చేశారు. అమ్మ పెట్టదల అడుకునేది, మీరేమో చేయరు, మేము ఒక సాహసోపేత నిర్ణయం తీసుకుని లావరకు అది కేసీఆర్ ఒక సమగ్ర కుటుంబ సర్వే 24 గంటల పాటు మాత్రమే చేసి, 24 గంటలు కూడా కాదు 12 గంటలు చేసేది, అది మాత్రం కరెక్ట్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజం తప్పుదారి పట్టిస్తా ఉంది. ఎక్కడ కూడా లెక్కలలో తప్పు లేదు, మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం రండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అసెంబ్లీలో ఆ బిల్లు పాస్ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీని బైకాట్ చేసి వెళ్ళిపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేసినాం, లెక్కలన్నీ రెండోసారి కూడా మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చి తర్వాత కేసీఆర్ గారు కుటుంబంలో కేసీఆర్ గారు నమోదు చేసుకోలేదు, హరీష్ రావు గారు లేదు, కేటీఆర్ గారు లేదు, భారతీయ జనతా డీకే గారు కూడా నమోదు చేసుకోలేదు, కులగంలో పార్టిసిపేట్ చేయలేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇప్పుడు 2 బిల్లులు నమోదు చేసినాం, విద్యా ఉద్యోగాల్లో 42%, లోకల్ బాడీలో 42%. ఇదే కాకుండా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి సవాలు విసిరే కార్యక్రమం ఏంటంటే, మీరు కూడా కులగంలో జనగణన చేయండి, జాతీయ స్థాయిలో బీసీలో వాటర్ తీర్చండి, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ తీసుకురండి, బీసీలకు సబ్ప్లాన్ కేటాయించండి, బీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కేంద్రం మీద పోరాటం చేసేదానికి 9th షెడ్యూల్లో దీన్ని పెట్టండి అని చెప్పేసి గవర్నర్ దగ్గర ఈ ఫైల్ ఉంది. నిన్ననే ముఖ్యమంత్రి గారు కలిసి గవర్నర్ గారు రిక్వెస్ట్ చేసి తొందరగా మీ కేంద్రానికి పంపించాలి కాబట్టి 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి రాష్ట్రపతి గారికి కూడా పంపిస్తాం కాబట్టి మీరు త్వరగా ఆమోదించని చెప్పేసి గవర్నర్ గారు కలిసినాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి నిజాయితీగా ముందుకు పోతా ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి, బీసీలలో కులగలలో జనగణనలో దాదాపు 56% వచ్చింది. అందులో క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. ఏమనంటే ముస్లింలు ఎట్ట పెడతారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అంటారు. నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో 70 ముస్లిం సంబంధించినటువంటి ఏదైతే సబ్ వాళ్ళందరూ కూడా మేము బీసీలో చేర్చని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఒప్పుకున్నారు. అదే కాకుండా గుజరాత్ కూడా బీసీలు ముస్లింలే ఉన్నారు, అన్ని రాష్ట్రాల్లో బీసీలంతా కూడా ముస్లిం అంతా బీసీబీలను లేకపోతే ఏదో దాంట్లో ఉన్న పరిస్థితి. బీసీలో కూడా వెనకబడినట్టు ముస్లిం మాత్రం రిజర్వేషన్ మత ప్రాతిపదిక రిజర్వేషన్ ఎవరికి కూడా ఏరు. ఇప్పుడు హిందువులలో కూడా హిందువులకు సంబంధించి అందరు హిందువులకు బీసీలో పెడతారా? బీసీలో వెనకబడినటువంటి వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ రిజర్వేషన్ ఇస్తారు. దానిలో భాగంగా బీసీలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు. దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేసినాయి. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో సమగ్ర కుటుంబ సర్వేలో దాదాపు 51% బీసీలు వస్తే ఇప్పుడు 55% పెరిగిన పరిస్థితి. గతంలో ఓసీలు 25% ఉంటే ఇప్పుడు 15%. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం చక్కగా మంచి సర్వే నిర్వహించిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర బీసీలు మేధావులు అదేవిధంగా బడుగు బలైన వర్గాలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ బిల్లు పాస్ చేసినాం, కేంద్రానికి పంపిస్తా ఉన్నాం. అదే కాకుండా చట్టసభలో 42% రిజర్వేషన్ ఇచ్చేవరకు ఎలక్షన్ పెట్టనని చెప్పినాం. తర్వాత అదే కాకుండా అన్ని రకాల రేపు కాంట్రాక్ట్ కావచ్చు, రేపు చట్టసభలు కావచ్చు, అన్ని రకాలుగా బీసీలు 42% రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తాయా రావా కేంద్రం మీద పోరాటానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. అదేవిధంగా 4వ తారీఖు 2వ తారీఖు తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా కూడా జంతర్ మంతర్ ధర్నా చేస్తా ఉన్నారు. ధర్నా కూడా రాహుల్ గాంధీ గారు పోబోతా ఉన్నారు. అక్కడికి ఖచ్చితంగా బీసీలకు జాతీయ స్థాయిలో జనగణనలో కులగణన చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇవ్వబోతా ఉంది. లోక్సభలో కూడా ఈ అంశం లేవనిస్తానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి వాయిస్ లేకనే అనవసరంగా బీసీలో పెరిగిన రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఎందుకంటే బీసీలను ముఖ్యమంత్రి చేస్తారని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ బీజేపీ నేతను బీసీని చేయకుండా ఓసీని చేసి, అదే కాకుండా బీసీ బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు తీసేసి కిషన్ రెడ్డి గారు పెట్టారు.
భారతీయ జనతా పార్టీ బీసీ ఓట్లప్పుడు బీసీలు కావాలి, ఓట్లు అయిపోయిన తర్వాత బీసీలో వస్తున్న వారికి ఓసీలు కావాలి కాబట్టి అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా ఇక్కడ బండి సంజయ్ గారు కిషన్ గారు అదే చేస్తా ఉన్నారు కాబట్టి ఇక బీఆర్ఎస్ పార్టీ ఏమో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ప్రెసిడెంట్ కేసీఆర్ గారు, బీఆర్ఎల్పీ అయితే కేసీఆర్ గారు ఉన్నారు. వాళ్ళు ఎన్నడూ కూడా బీసీలు నిండా ముంచిన వాళ్ళు. ఎందుకంటే ఆనాడు బీసీ నాయకుడిని పెట్టినా కూడా బీసీలకి ఏం జరగదంటారా ఇక్కడ మంచి? లేదా టీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ఫౌండర్ గా ఉన్నటువంటి కొండ లక్ష్మణ్ గారు మోసం చేసింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ, ఆనంద్ గారిని మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ, ఈటలాయన్ గారిని అవమానించింది బీఆర్ఎస్ పార్టీ, అదే కాకుండా జయశంకర్ సార్ని అవమానించింది బీఆర్ఎస్ పార్టీ, కేశవరావు గారిని ఎట్ట పార్టీ నుంచి పంపిరో, డి శ్రీనివాసని ఎట్లా అవమానించారో అందరూ చూసారు. అంతేందుకు మీ పార్టీలో ఉన్నటువంటి కోదండరావు గారు ఏ విధంగా పంపించారనేది అదే చెప్తా ఉన్నాను, బీసీల గురించి మాట్లాడుతా ఉన్నాను. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ మేము ఏమంటా ఉన్నాం అంటే భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అని మీకు ఓట్ల కోసం బీసీలు కావాలి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓసీ ఉండి కూడా జాతీయ స్థాయిలో కులగణను పకడ్బందీగా చేసి దేశానికి ఆదర్శవంతంగా తెలంగాణ ఉంది కాబట్టి భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో కులగణన చేయాలన్నా కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంకి వచ్చి స్టడీ చేసుకొని ఆ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా తెలంగాణ ఆర్ఎస్ యొక్క చిన్న పొరపాటు చేయదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావించి దాన్ని చాలా పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే సిఎస్ స్థాయి గారు శాంతి కుమార్ గారు అనునిత్యం పర్యవేక్షించారు, జిల్లా స్థాయి అడిషనల్ కలెక్టర్ గారు మండలంలో మండలానికి ఒక ఇన్ఛార్జిని పెట్టారు, సూపర్వైజర్లు, ఇట్లా రకరకాలుగా ఎమ్యులేటర్లు ఏర్పాటు ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా కులగన్న పకడ్బందీగా చేసి రేపు కోర్టులో వివాదాలు వచ్చినా కూడా చెల్లే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎందుకంటే బీహార్లో వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేసారు కానీ కేంద్రంలో 9th షెడ్యూల్ పెట్టమని పంపలేదు, దాంతో అక్కడ కొటేషన్ పరిస్థితి. తమిళనాడు వాళ్ళు చేసి 9th షెడ్యూల్ పెట్టుకున్నారు. ఇక్కడ మనం చేసిన తర్వాత 2 రకాల బిల్లులు చేసిన, ఒకటి విద్యా ఉద్యోగాల్లో, ఒకటి చట్టసభలో. కేంద్రానికి 9th షెడ్యూల్ పెట్టమని చెప్పి కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు మహారాష్ట్రలో వాళ్ళు చేయకుండానే బీసీలకు సంబంధించి రిజర్వేషన్ పెంచితే ఉద్ధవ్ ఠాక్రే గారు పెంచిందని హైకోర్టు రద్దు చేసిన సందర్భం.